అది బాగా కాదండి, వద్దన్నారండి. వద్దంటే అక్కడ నుంచి వెనక్కి తిరిగి వచ్చేసినాం. మళ్ళీ రోడ్డు వచ్చింది. అన్న మనకి మంచి దేవుడు పంపించారు. వద్దన్నారు వెళ్ళిపోతున్నాం. దానికి ఇదే ఉంది, దానికి పంచాయతీ ఏం చేస్తారండి మిమ్మల్ని? మీ ఇష్టం, మీరేం చేస్తారు? తప్పలేదు. వెళ్ళిపోమన్నారు, మేము నాకు కరపత్రం ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు, కరపత్రం ఇచ్చాడు. చదువుకుంటా ఇప్పుడు ఇదిగో ఏం చెప్పాలో చెప్పండి. ఆ శ్లోకం చెప్తా, మీరు కూడా రండి. మీరు మేమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా రాముల వారి గుడికి వెళ్ళి నేను చదువుతా. అరే నేను గుడికి వెళ్దాం పండి, చర్చికి రమ్మని వస్తా. నేను రమ్మానండి, నేను వెళ్తా, నాకు ఇబ్బంది లేదు. ఆయన రమ్మానండి, ఆయన ఎందుకు రావాలి? రమ్మానండి, నేను వెళ్ళిపోతా. నాకు మీ మీద కోపం ఏమీ లేదు, మీ మీద నాకు కోపం ఏమీ లేదు. ఆయన రమ్మానండి, ఆయన రమ్మానండి. అన్నాడు ఆయన కాదు, ఆయన ఏం చేస్తావు చేస్తావా? కాదు ఆయన రమ్మానండి, ఆయన రమ్మంటే నేను వెళ్ళిపోతా. ఆయన రమ్మానండి వెళ్ళిపోతా. సారీ చెప్పానని వెళ్ళిపోతా. లేదు ఆయన వీళ్ళందరినీ ఏం చేస్తారు? ఆయన కాదు ఏదైనా తప్పంటే నువ్వు అంతే చెప్పేది. ఆ వైట్ అండ్ వైట్ అండ్ రమ్మానండి. ఎక్కడైనా కూర్చుందాం. ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు. తెలుసు పెద్ద ఎవరైనా తెలుసు నాకు. ఇక్కడ పెద్దలు ఉన్నారు. ఏదైనా అంటే అలాంటి పెద్ద మనిషితో చెప్పుతో తను తింటాం. ఆయన రమ్మను, వెళ్ళిపోయిన ఆయన రమ్మను. ఆయన తెలుసు, ఆయన రమ్మను, ఆయన రమ్మను. ఆయన నేను వెళ్ళిపోతా. ఏం మరి ఎడిపోయిండు పిలు. ఒక ఆయన తప్పుడు మాట మాట్లాడి వెళ్ళిపోయిండు. నాకేం తెలుసు ఏం మాట్లాడి. నేను చెబుతున్నాం సార్, ఏం బుద్ధులు మాట్లాడిండు. వదిలేస్తా నేను, ఆయన రమ్మను, నాకు ఇబ్బంది లేదు. ఆయన నేను వీళ్ళందరినీ తప్పట్లా. ఆయన పోయింది అసలు ఎందుకు రమ్మని అడిగి అరే నాకు మా ఊరు కాదు స్వామి, నేను వస్తానని మీ అమ్మటి వస్తానని చెప్పాక ఆయన నేను అనేది గోపి నాకు తెలుసు గోపి ఏంటంటే మైక్ ఆపమంటే మా ఇష్టం, మేము ఆపం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటుండో. మైక్ ఆపమంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఆపం అంటున్నారు. అనడు ఆ మాట. మైక్ ఆపమంటే మైక్ వద్దు అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో, మేము ఆపం అంటాం. అప్పుడు ఎందుకే వద్దన్నప్పుడు మీకు ఎందుకండి నీ బాధలని? మైక్ ఆపమంటే ఇంటికొస్తే వద్దాను అంతవరకు, నీ ఇంటికొస్తే వద్దాను అంతవరకే. నేను కూడా ఇద్దరు నుంచి ఆ దర్దా చెప్పే ఒక్కరు కూడా ఆయన
రానండి మీరు రానండి అసలు మేము వద్దంటే మీరెవరు రావడానికి ఎల్లో బండి ఆయన వాదన పెట్టుకోండి ఏం చేశాను గారు అన్నా ఎందుకన్నా అంటే మనం తలుపుదారి మన పిరుకోలం కాదు మైక్ ఆన్ చేయి థ్యాంక్ యూ నేను కరపత్రం ఇస్తున్నామన్నాగా కాదు నాన్న నేను కరపత్రం ఇస్తున్నామన్నాగా నా బ్యాగ్ లో అన్న చూసాను నేను చూసాను కరపత్రం ఇస్తున్నామన్నా దేవుని ప్రవచన పూర్వ